Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many more and all the very best. హే చూసి లక్ష్మి ఇదే రావడమా దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా నీకిలా జరుగుండకూడదు ఏమైంది? ఏం లేదులే వదిలే హే హాయ్. నువ్వు రా నాతో నీతో మాట్లాడాలి. ఈ చిన్న వయసులోనే ఇంత కష్టపడుతున్నావు. సారీ విషయం తెలిసింది. పర్వాలేదులే, మనమేం చేయగలం. పాపం. అరే ఏమైంది? నన్ను చూసేందుకు ఇలా సింపతి చూపిస్తున్నారు? నేను బానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఇలా చూడు. ఫుల్ షుగర్ రా. ఏంటి నీకెక్కువ ఇస్తాడా? వెయిటర్ గాని ఏమయ్యా వెయిటర్ రైట్ రా. ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఏంటి సార్? షుగర్ లెస్ వాడికి నాకెందుకు ఇచ్చావు? సార్ మీకు షుగర్ ఉందేమో అనుకున్నాను సార్. ఎవరికి షుగర్ ఉంది? నాకా 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 సార్ ఈయన ఎప్పుడు మా హోటల్కి వచ్చినా 2 స్పూన్లు షుగర్ ఎక్కువ వేయమని అడిగి మరీ వేయించుకుంటారు సార్. ఏంటి కామెడీ చేస్తున్నావా? వాడెవరో తెలుసా నీకు? చిన్న నువ్వు ఆగరా. వాడెవరో తెలుసా నీకు? తెలుసు సార్, ఆయనది రాయల్ ఫ్యామిలీ సార్. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు వీడొక పేషెంట్, అది కూడా షుగర్ పేషెంట్. రే వెంకీ ఏంటి అలా చూస్తున్నావు? నీకు షుగర్ ఉందని వీడికి ఇప్పుడే చెప్పరా. ఈ విషయం అందరికీ తెలియాలి. చెప్పు వెంకీ, చెప్పు వెంకీ, చెప్పు వెంకీ. అవును, నాకు షుగరు షుగరు షుగరు. 28 ఏళ్ళకే షుగర్ వచ్చింది. ఇంట్లో ఎవరికి చెప్పలేకపోతున్నాను, నువ్వైనా అర్థం చేసుకో. నాకు చక్కెర వద్దు, నాకు చక్కెర వ్యాధి, నాకు చక్కెర వ్యాధి. అర్థమైందా? అర్థమైంది సార్. సరేలేరా, ఎందుకు అరుస్తున్నావు? రే నిన్ను తప్పగా. మా వాడు ఎప్పుడు ఇంతే. ఈసారి వచ్చినప్పుడు టిప్స్ ఇస్తాను. సరే సార్. ఇంత చిన్న వయసులో ఈయన షుగర్ వ్యాధి హాయ్ వచ్చి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈయన నా కొలీగ్. మా వెంకీకి ఎన్ని రోజులుగా పవర్ ఉందని మేమందరం అనుకుంటున్నాం, కానీ షుగర్ ఉందని మా ఎవరికి తెలీదు. చూసావా, ఇప్పుడు వీడికి షుగర్. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి తప్పకుండా వస్తుంది. ఆలోచించుకో, ఇంకా చాలా టైం ఉంది. వాణ్ణి డైవర్స్ చేసాయి. అమ్మా లాక్ చేసే కదా వెళ్ళాను. హే, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వెప్పుడు వచ్చావు? డోర్ ఓపెన్ చేస్తుంటే దొంగలు పడ్డారనుకున్నాను. ప్రేమించి మోసం చేసే వాళ్ళకంటే దొంగోళ్ళు ఎంతో పర్వాలేదు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నీ నాటకాలు ఆపు వెంకీ, నాకు మొత్తం తెలిసిపోయింది. నీకేం తెలిసింది లక్కీ? నా దగ్గర ఏం ముచ్చట్లు దాచావో నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నావు కదా, అది ఎప్పుడైనా చెప్పు. నీకు షుగర్ అన్న విషయం ఎందుకు నా దగ్గర దాచావు? అది లక్కీ, నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేదు. ఎందుకో చెప్పు. నీకు బాగా తెలుసు, ఒక అమ్మాయికి పెళ్ళంటూ అయితే భర్తకి ఏమైనా సరే తను వదిలిపెట్టి వెళ్ళదు. చివరి వరకు సేవలు చేస్తూ ఇక్కడే ఉంటానని అనుకున్నావా ఏంటి? నో లక్కీ, సీరియస్లీ నేను అలా అనుకోలేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఈ విషయం దాచినట్టు ఇంకేవే విషయాలు నువ్వు నా దగ్గర దాచుంటావు. లేదు సో నీలాంటి ఒక ఫ్రాడ్ తో జీవించడం నాకు అస్సలు ఇష్టం లేదు. గుడ్ బై. నో 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 లక్కీ, లక్కీ నేను చెప్పేది అర్థం చేసుకో. వదలు. నేను కావాలని చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ వదలు వెంకీ. లక్కీ, నా మాట విను, అర్థం చేసుకో లక్కీ. లక్కీ ప్లీజ్ 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 లక్కీ, లక్కీ ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి ఏమైందిరా? చెత్త నా కొడుకా. నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? నేనేం చేశాను రా? నీ పిల్లం కోపడి వెళ్ళిపోతే నాకు షుగర్ ఉంది అన్న విషయం ఎవరికి చెప్పొద్దు అంటే ఊరంతా చెప్పవుగా. ఇప్పుడు చూడు, లక్కీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంతోషమా, హ్యాపీయా? వెళ్ళి ప్రశాంతంగా పాలు తాగు. రే నేను ఇదంతా కావాలని చేశాను. అమ్మాయి కూడా దొరికితే చాలు వెంటనే వాడితో ఆడుకోవడమే. తనకి నీ మీద ప్రేమ లేకపోతే నన్నే చేయమంటావు.